ఒక సహోదరుడు నీ రైట్ హ్యాండ్ ఉంది కదా, ఇట్లా పైకి కూడా ఎత్తలేనంతగా విపరీతమైన పెయిన్తో బాధపడుతున్నావు కొంతకాలం నుంచి. హ్యాండ్ కూడా పైకి ఎత్తలేకపోతున్నావు. నీ రైట్ హ్యాండ్ ఇప్పుడు ప్రభు నిన్ను ముట్టి స్వస్థపరుస్తున్నాడు. దేవుని శక్తి నీ రైట్ హ్యాండ్లో దిగుతుంది సహోదరుడా. ఇన్స్టంట్ హీలింగ్ నీ బాడీలో జరుగుతుంది. తీసుకో స్వస్థత, తీసుకో. వెంటనే స్వస్థత పొందుతున్నావు. ఇప్పుడే నీ భుజములో నీ రైట్ హ్యాండ్ చెయ్యి పైకెత్తుతున్నావు సహోదరుడా, చెయ్యి పైకెత్తుతున్నావు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? విజయనగరం జిల్లా అన్నది ఎస్ఎస్ఆర్ పేట గుర్ల మండలం. ఎక్కడమ్మా? విజయనగరం జిల్లా అమ్మా. విజయనగరం జిల్లా. ఓకే, అవునమ్మా. కుడి చెయ్యి జబ్బా నొప్పితో బాధపడుతున్నా. యాక్సిడెంట్ అయ్యి 1 month అయిందమ్మా. యాక్సిడెంట్ అయ్యి అవుకు దెబ్బ తగిలిందమ్మా. చెయ్యి పైకి లేకపోతున్నానమ్మా. ఇలాగా ప్రార్థనకి లేకపోతున్నానమ్మా. ఇప్పుడు ఏం జరిగింది? పేరు పెట్టి దేవుడు పిలిచాడా నిన్ను? పిలిచాడమ్మా. కుడి చేయితో బాధపడుతున్నావు చాలా రోజులు బట్టి అని పిలిచారమ్మా. దేవుడిని పిలమని నేను ఇప్పుడు లైవ్ లో కూడా నేను ప్రార్థన చేసి ఆత్మిక ఎంతో మంది బిడ్డలు పేరు పెట్టి పిలుస్తున్నా. తండ్రి నన్ను కూడా పేరు పెట్టి పిలవయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నానమ్మా. నీ ఒక సహోదరుడు రైట్ భుజముని చెయ్యి లేపలేక నొప్పితో బాధపడుతున్నాడు. ప్రభు నిన్ను ముట్టుతున్నాడని పిలిచి. అవునంతే కదా? అవునమ్మా. ఇప్పుడు ఎలా ఉంది నీకు? అవునమ్మా, స్వస్థత వచ్చిందమ్మా. ఫ్రీ ఉందమ్మా. ఇంతవరకు చెయ్యి పైకెచ్చు. ఫ్రీ ఉందమ్మా. ఫ్రీ. ఇంతవరకు చెయ్యి లేపలే. ఎలా చాలా నొప్పితో బాధపడేవాడినమ్మా. ఆరాధనకు కూడా పైకి లేవనెత్తలేకపోయేవాడినమ్మా. లేవనెత్తలేకపోయిందండి. ఇప్పటికిప్పుడు ఫ్రీ అయిపోయింది దేవుడు పిలిచాక. ఫ్రీ అయిపోయిందమ్మా. దేవుడు పిలిచాడమ్మా. నీ సమస్య ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. నిన్ను స్వస్థపరిచింది ఎవరు? యేసయ్య. చూడు, నీ కన్నీరు చూసి ఈరోజు దేవుడు కనికరించాడు. ఈ లైవ్ లో ఎన్ని వేల మంది కన్నీరు చూస్తున్నాడో వారిని కూడా దేవుడు కనికరించబోతున్నాడు. నీ కన్నీరు ఎలా తుడిచి నీ చేతిని తాకాడో పాపపు హృదయాలు రోగ బాధలతో ఉన్న వారి జీవితాలను కూడా ప్రభు తాకబోతున్నాడు. మందిరానికి వెళ్తున్నావు నాన్న? యేసయ్యని నమ్ముకున్నావా? నమ్ముకున్నానమ్మా. బెల్లంపల్లి కూడా వచ్చానమ్మా. నమ్ముకోలేదా? శ్రీకాకుళం మీటింగ్ నమ్ముకున్నానమ్మా. బెల్లంపల్లి కూడా వచ్చానమ్మా. ప్రార్థనకు వచ్చానమ్మా. ప్రైజ్ ది లార్డ్. ప్రభులో ఉన్నావు, అంతే సంతోషం. ప్రభు నిన్ను కనికరించి స్వస్థపరిచాడు నాన్న. ప్రభు సాక్షిగుండు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ కుమారుని ముట్టినందుకు వందనాలు. ఈ శరీరాన్ని స్వస్థపరిచినందుకు వందనాలు. ఇలా ఒకవేళ ఈ కండిషన్లో కాళ్ళు ఏళ్ళు రోగాలతో బాధపడుతున్న అట్టివారు కూడా విడుదలిచ్చి పాపికి రక్షణ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.